దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రయోజనకారి అయిన క్రైస్తవుడు. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే మీరు లోకానికి ఉప్పుగా ఉండాలని యేసు ఆయన యొద్దకు చేరిన వారితో చెప్పారు. అనగా ఆయనను వెంబడించువారు ఎంత శ్రేష్టమైన వారుగా, లోకానికి ఎంత ప్రయోజనకరమైన వారుగా ఉండాలని విషయాన్ని ఈ రీతిగా పోల్చి చెప్పాడు. ఉప్పు నిస్సారమైతే అది పనికిరానిదిగా అయిపోయినట్లే. దేవుని కొరకు జీవించుట అనే సారం లేకపోతే మనిషి నిష్ప్రయోజనకరమైన వాడవుతాడు. ప్రియులారా, ప్రయోజనకరమైన రీతిగా ఉండాలి అనంటే మనము సారవంతమైన రీతిగా ఉండాలి. ప్రియులారా, ఉప్పు పదార్థములను రుచిగలవిగా చేయుట. ఆహార పదార్థాలు ఎంత విలువగలవైనా ఉప్పు లేకపోతే అవి నిస్సారమైనవిగా ఉంటాయి. అనగా క్రైస్తవుడు లోకంలో ఉప్పు వలె ఉండుట అనగా క్రైస్తవుని ప్రయోజనకరమైన జీవితము ద్వారా నిస్సారమైన విధానాలతో ఉన్న లోకాన్ని దేవుని విలువైన ఆశీర్వాదముతో నింపే సాధనాలుగా ఉండుటే. కొలస్సీ 4వ అధ్యాయం 6వ వచనములో మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, రెండవది పరిశుభ్రపరచుటకు. వస్తువులను, కొన్ని పదార్థాలను శుభ్రపరచడానికి దీనిని ఉపయోగిస్తారు. అనగా ఇది ఒక రోగ నిరోధక ఔషధము వంటిది. క్రైస్తవ జీవితం లోకంలో ఉండే అనేకమైన అయోగ్య విధానాలను ఖండిస్తూ నీతిని స్థాపించే జీవితమేనని గ్రహించాలి. ప్రియులారా, మూడవది నిల్వ చేసే సాధనం. పదార్థాలు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి దీనిని ఉపయోగిస్తారు. ఆదికాండం 18వ అధ్యాయం 26వ వచనం, 19వ అధ్యాయం 22వ వచనములో అబ్రహాము సొదొమ గొమొర్రాల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందువలన దేవుడు అక్కడ నీతిమంతులుంటే ఆ పట్టణాలను నాశనము చేయకుండా కనికరిస్తానని వాగ్దానం చేశాడు. ప్రియులారా, అనేకుల రక్షణకు క్రైస్తవ జీవితాలు కేంద్రాలు. నాలుగవది కరిగిపోవుట. ఉప్పు ఏవైనా పదార్థాలలో వేసినప్పుడు అది కరిగిపోతుంది. అందువలన దాని యొక్క లక్షణాన్ని మనం అనుభవించగలం. ప్రియులారా, క్రైస్తవ జీవితం పరిచర్యల్లో, ఇతరుల మేలు కొరకైన సేవలో దేవుని కొరకు ఉపయోగించబడి కరిగిపోవుట ద్వారానే ప్రయోజనకరముగా ఉండగలరు. మౌనముగానైనా వారున్న ప్రదేశాలలో దేవుని నీతిని వెల్లడి చేసే స్వభావం కలిగి ఉంటారు. కనుక మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభు చెప్పిన మాట ప్రకారముగా అది ప్రతి క్రైస్తవుడు సమాజానికి, సంఘానికి ప్రయోజనకరమైన వాడుగా ఉండాలి. అప్పుడే సారవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు.
రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్య అంతటిలోనూ మీరే తోడుగా ఉండండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. అక్కరలో ఉన్న వారికి చక్కటి నాయన ప్రతి అక్కరని చిత్తానుకూలముగా నెరవేర్చండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ప్రభువానికి స్తోత్రాలు నాయన తండ్రి. మరి సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు ఆశీర్వదించమని, ఈ దిన దీవెనల చేత నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.